హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల కక్కస్. ఈరోజు సూపర్ టేస్టీగా ఎండి రొయ్యలు వేసి టమాటాలు వేసి వంకాయలు వేసి ఎంత సూపర్గా నేను కూర వండుతాను చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఒక పావు కిలో దాకా వచ్చి నేను ఎండు రొయ్యలు తీసుకున్నాను. ఒక హాఫ్ కిలో వచ్చి నేను వంకాయలు తీసుకున్నాను. తలలు తోకలన్నీ తీసేసి శుభ్రంగా మంచిగా ఒక అరగంట దాకా నీళ్ళలో నానబెట్టుకున్నాను. దాంట్లో ఇసుక లాంటిది ఉంటుంది, అందుకోసం శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. కడాయి వచ్చి పొయ్యి మీద పెట్టేశాను. మనకిష్టం, కొంచెం వేసుకోవాలంటే కొంచెం వేసుకోవచ్చు. నూనె ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది. మా ఇంట్లో మాత్రం నూనె నేను ఎక్కువగానే వాడతాను. తగినంత నూనె వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకున్నాను. తొందరగా మగ్గటానికి రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. మంచిగా వాష్ చేసుకున్నాయి నానబెట్టుకున్నాను. ఒక అరగంట దాకా ఎండు రొయ్యలు వేసుకున్నాను. కొంచెం కూడా వాటర్ పడకుండా గట్టిగా చేత్తో వాటర్ అంతా తీసేసినాక గుప్పెడితో వేసుకోవాలి. తగినంత పసుపు. కొంచెమైనా వాటర్ పడితే మాత్రం నీ వాసన వచ్చిద్ది కూరలో, అందుకోసం మేము గుప్పిడి గట్టిగా పిసికేసి అప్పుడు వేసుకోవాలి రొయ్యలన్నీ. తలలు తోకలు తీసుకోండి, లేకపోతే గుచ్చుకుంటాయి. ఒక 3 టమాటాలు వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకొని 2 ముక్కలు కట్ చేసుకున్నాను. రొయ్యలు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి మంచిగా నూనెలో మగ్గించుకోవాలి. కారం చూడండి, కొంచెం ఎక్కువగానే కారం పట్టిద్ది. కారం ఉంటేనే ఆ కూరకి టేస్ట్ ఉంటుంది. మరీ టేస్ట్ ఉంటుందని ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఒక లిమిట్ దాటిపోతే ఆ టేస్ట్ మారిపోయిద్ది. చూడండి, కారం వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాను. రొయ్యలు కూడా మెత్తగా బాగా ఉబ్బినట్టు అవ్వాలి, అప్పుడు మనకి రొయ్య ఉడికినట్టు లెక్క. చూడండి, రొయ్యలు చూడండి ఎంత మంచిగా ఉడికిపోయినాయో. ఒక 20 నిమిషాల దాకా హై మీద లో మీద పెట్టుకుని నేను మంచిగా మగ్గించుకున్నాను రొయ్యలు ఇవన్నీ. చూడండి, ఒక హాఫ్ కిలో మంచి పెద్ద వంకాయలు తీసుకున్నాను. ఎందుకంటే ఈ వంకాయల మీద కొంచెం లైట్గా తెల్లగా ఉండాలి వంకాయ, అప్పుడు టేస్ట్ ఉంటుంది. మరీ బ్లూ కలర్లో ఉన్నా కూడా బాగుండవు. కొంచెం బ్లూ కలర్ ఎక్కువ తెలుపు ఉండాలా వంకాయ పైన, అప్పుడు మన కూర బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, మరీ బ్లూ కలర్ అయితే టేస్ట్ ఉండదు. నా కూరలని గమనిస్తూ ఉండండి. ఎక్కువ నేను వండిన కూరకి వంకాయ ఎలా ఉంటుందంటే బ్లూ కలర్ ఉండదు, కొంచెం బ్లూ ఉంటుంది, మిగతా అంతా వైట్ ఉంటుంది. అప్పుడు కూర భలే బాగుంటుంది. కడాయి ఫుల్ అయిపోయింది కదా, చిన్నగా కలిపేసి మూత వేసి పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఆవిరి ఎలా వస్తుందో, మంచి కూర దగ్గరకు వచ్చేసింది ఉడకటానికి. కొంచెం సప్పగా అనిపిస్తే నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. చిన్నగా కలుపుతున్నాను. మా అమ్మ ఎప్పుడు నేర్చుకుంటుందేమో ఈ కూరలన్నీ, తినిద్ది. వండంగానే ఇష్టంగా తినిద్ది, ఎందుకంటే టేస్ట్ చూడాలి అమ్మాయి. నేను తక్కువ చూస్తాను, ఆనిక తింటాను. చూడండి, మంచిగా 4 వైపులుగా మంచిగా కలిపి పెట్టేసాను. కూర ఘుమఘుమలాడిపోతుంది, మంచి కమ్మటి వాసన. ఒక గుప్పెడు నిండా కొత్తిమీర మాత్రం సన్నంగా కట్ చేసుకుని వేసుకున్నాను. మా అమ్మాయికి డబ్బింగ్ ఈ అమ్మాయి నువ్వు ఇస్తుండు కొంచెం, నాకు ఈ థైరాయిడ్ మూలన గొంతు బాగుండట్లేదు మాట్లాడాలంటే. మా అమ్మాయికి ఏమంటే నువ్వు వండుతావు, నీకు తెలుసు, నాకెలా తెలుసు, నేనేం మాట్లాడాలంటుంది. చూడండి, కొత్తిమీర వేసుకున్నాక హై మీద పెట్టేసాను. ఎంత పొగలు వస్తున్నాయో అలాగా హై మీద పెట్టుకొని మేము కొత్తిమీర కూడా వేసుకుని మంచిగా కలుపుకున్నాను. చూడండి, కూర ఎంత దగ్గరగా ఎంత బాగా వచ్చేసిందో, చాలా సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వంటలక కర్రీస్.
చూడండి ఇప్పుడు రైస్ వేసాను, వేడి వేడిగా అన్నం కూడా పక్కన వండి పెట్టేశాను. ఈరోజు నాకు కొంచెం గొంతు బాగా ఉండట్లేదని మెత్తంగా వండాను అన్నం. ఇప్పుడు కూర చూడండి, వేడి వేడి కూర అన్నం వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మా అమ్మాయికి వేస్తున్నాను ప్లేట్లో. దాంట్లో ఎండి రొయ్యలు ఉన్నాయా కొంచెం చూసి కలిపి 4 వైపులుగా మంచిగా కలుపుతాను కూర. మా అమ్మకి ఏంటంటే కొంచెం వంకాయ ముక్కలు అట్ట పడాలా, అందుకోసం కొంచెం కలిపి కరెక్ట్గా కూర వేస్తున్నాను. ఇప్పుడు మా అమ్మ టేస్ట్ చూస్తుంది, సూపర్గా ఉంది అమ్మి అంటుంది. కూర ఎలా కలుపుతుందో చూడండి, లాస్ట్లో కొంచెం అన్నం వేసుకొని కూర కలుపుతుంది. టేస్ట్ చూడమ్మాయిని ఫస్ట్ అమ్మాయికే పెట్టాను, తినింది, సూపర్గా ఉందమ్మా అనింది. ఫ్రెండ్స్ చూడండి, చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మాయి గాజులు కూడా కామెంట్ పెట్టండి. తిరునాళ్ళలో తీసుకున్నాము గాజులు.